హాయ్ అండి, నేను మీ సరిత చేతి వంటలోకి స్వాగతం. ఈ రోజు మనం కాకరకాయ ఫ్రై ని చాలా ఈజీగా సింపుల్ వేలో ఎలా చేయాలో చూద్దాం. చాలా మంది పిల్లలు కాకరకాయ అసలు తినరు, బట్ మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్ గా నచ్చుతుంది. సో కాకరకాయ ఫ్రై ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను 1/2 kg కాకరకాయలను కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటి ఎడ్జెస్ కట్ చేసి ఈ విధంగా కట్ చేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఫ్రై చేయడానికి రెడీగా ఉన్నాయి. నేను ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. కాకరకాయలు ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయిలో సగం కప్పు నూనెని వేడవనిద్దాం. నూనె వేడయ్యాక కాకరకాయల్ని కొద్దిగా వేసి వేయించుకుందాం. కాకరకాయల్ని ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేయడం వల్ల కాకరకాయలు నల్లగా అవ్వవు అండ్ చేదుగా కూడా ఉండవు. వీటిని మీడియం ఫ్లేమ్ పైనే ఫ్రై చేసుకుందాం. కాకరకాయలను మరీ క్రిస్పీగా కాకుండా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, కాకరకాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగిలిన కాకరకాయలను కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం. చాలా వరకు రెసిపీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త రెసిపీ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. కాకరకాయలన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అదే నూనెలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుందాం. జీలకర్ర ఆవాలు చిటపటలాడగానే 2 పొడవుగా కట్ చేసిన ఆనియన్ ని యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలను మరీ ఎక్కువగా వేయించకండి. ఇందులో కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ చక్కెర, 1½ టీ స్పూన్ కారపొడి వేసి బాగా మిక్స్ చేసుకుందాం. కాకరకాయ ఫ్రైలో చక్కెర యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బ్యాలెన్స్ అవుతుంది. దానితో పాటు టేస్టీగా కూడా ఉంటుంది. మసాలాలు బాగా వేగాక నానబెట్టుకున్న చింతపండు రెమ్మలతో పాటు కొద్దిగా చింతపండు రసంని కూడా యాడ్ చేసుకుందాం. దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మిగిలిన చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. దీనిని కొద్దిసేపటి వరకు ఉడికించుకుందాం. మసాలాలు బాగా ఉడికి ఆయిల్ కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి బాగా మిక్స్ చేసుకుందాం. మసాలాలన్నీ కాకరకాయ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకుందాం. దీనిని 2 నుండి 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దీనిని మీరు వేడి రైస్ లేదా రోటీతో సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్ లో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త రెసిపీతో. అప్పటి వరకు నా ఛానల్ సరిత చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.